అందరికీ నమస్కారం. ఈరోజు డిసెంబర్ 23వ తారీఖు. ఈ రోజున భారతదేశంలో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు, ఇంజనీర్లు అందరూ కలిపి దేశవ్యాప్తంగా సర్కిల్ ఆఫీసుల ముందు, డిఈ ఆఫీసుల ముందు, హెడ్ క్వార్టర్స్లోనూ పెద్ద పెద్ద ఆందోళన కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు చేశాము. మన తెలంగాణలో కూడా అదే పద్ధతిలో అన్ని ఎస్సీ ఆఫీసుల ముందు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేశాము, నిరసన కార్యక్రమాలు. ఎందుకు నిరసన కార్యక్రమాలు చేయాల్సి వచ్చింది? ఇది ప్రధానమైనటువంటి ప్రశ్న. ఈ రోజున కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ సర్కారు అణు విద్యుత్ పేరు మీద డీలు కుదుర్చుకునే ఒప్పందం చేస్తామన్నది. దాన్ని ఒక చట్టంగా చేయడానికి కూడా ప్రయత్నం చేస్తామని ప్రస్తుతానికి బిల్లులాగా ఆగింది. అణు విద్యుత్ అనగానే మన అందరికీ కూడా గుర్తొచ్చేది, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు సుమారుగా 45, 50, 60 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా గుర్తొచ్చేది భోపాల్ సంఘటన. భోపాల్లో జరిగినటువంటి దుర్ఘటన ఏదైతే ఉందో, యూనియన్ కార్బైడ్ అనే కంపెనీ, అమెరికా కంపెనీ అది, దానిలో ఈ ఇంధనం ఏదైతే ఉందో అది లీక్ అయ్యి భోపాల్ పట్టణంలో ఉన్నటువంటి వేలాది మంది ప్రజలు చనిపోయారు. చిన్నపిల్లలు చనిపోయారు, వృద్ధులు చనిపోయారు, ప్రజలందరూ చనిపోయారు. ఈ రోజుకి కూడా అనేక మంది వికలాంగులై ఉన్నారు. అంత ప్రమాదకరమైనటువంటి అణు విద్యుత్ దాన్ని ఈ రోజున ప్రైవేటు వాళ్ళకి ఇచ్చి, ప్రైవేటు వాళ్ళ ఆధ్వర్యంలో అణు విద్యుత్ కేంద్రాలు నిర్మించమని చెప్పి నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టారు. ఇది ఇంతకంటే దుర్మార్గమైనట్టు ఏమీ లేదు. ఒక భోపాల్ సంఘటన జరిగితేనే దేశం, ప్రపంచం మొత్తం అల్లాడిపోయింది, వేల మంది చనిపోయారు. అట్లాంటిది మరి 10 మెగావాట్లు ఇస్తారా, 20 మెగావాట్లు ఇస్తారా, 30 మెగావాట్లు ఇస్తారా తెలియదు, కానీ ప్రైవేటు వాళ్ళందరికీ కూడా అణు విద్యుత్ ఉత్పత్తి కోసం డీలు కుదుర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. దీనికి వ్యతిరేకంగా ఈ రోజున దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున దేశంలో ఉన్నటువంటి 27 లక్షల మంది ఉద్యోగులు, ఇంజనీర్లు కలిపి నిరసన తెలిపి, ఈ నిరసన మేము విద్యుత్ ఉద్యోగులుగా మాత్రమే చేయలేదు. దీంట్లో సంయుక్త కిసాన్ మోర్చా, రైతులు, భారతదేశంలో ఉన్నటువంటి రైతు సంఘాలన్నీ కలిపి సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కూడా ఈ నిరసన కార్యక్రమాలు తెలిపాము. ఇది అణు విద్యుత్కి సంబంధించింది. ఇక రెండో పాయింట్, విద్యుత్ సవరణ బిల్ 2025. ఇది 2003లో ప్రారంభమైంది, వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. 2014లో మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిని ఏదో చేయాలని చెప్పి స్పీడ్ చేశాడు. ఆ తర్వాత 2018 తీసుకొచ్చాడు, 2019 తీసుకొచ్చాడు, 2022కి తీసుకొచ్చాడు. భారతదేశంలో ఉన్నటువంటి 27 లక్షల మంది ఉద్యోగులందరూ కూడా దీనిని ప్రతిఘటించడం మొదలుపెట్టాం. మేమొక్కలే విద్యుత్ ఉద్యోగులుగా మేమొక్కలమే కాదు, మా యూనియన్లే కాదు, పక్కన ఉన్నటువంటి రైతు సంఘాలు కూడా ఈ విద్యుత్ ప్రైవేటీకరణ అయితే రైతులకు చాలా పెద్ద నష్టం వస్తుంది, క్రాస్ సబ్సిడీలు పోతాయి, చిన్న చిన్న కన్జ్యూమర్స్ అందరూ కూడా నష్టపోతారు, ఇట్లాంటి పేదవాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడతారు, యూనిట్ ధర కనీసం 12-15 రూపాయల నుంచి 20-30 రూపాయల వరకు పెరిగిపోద్ది, ఇక రైతులు పంటలు పండించలేనటువంటి పరిస్థితి అనే ఉద్దేశంతో మా ఉద్యోగులు చేస్తున్నటువంటి పోరాటాల్లో రైతు సంఘాలు కూడా కలిసి వచ్చినాయి. అటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా మొన్నటి వరకు 2022 అన్నాడు విద్యుత్ సవరణ బిల్లు, ఇప్పుడేమో 2025 అంటున్నాడు. అడ్డదారిలో తీసుకొచ్చి ఈ భారతదేశంలో ఉన్నటువంటి విద్యుత్ సంస్థలన్నింటినీ కూడా పెద్ద పెద్ద కార్పొరేటర్లకి, ఇంకా క్లియర్గా చెప్పాలంటే మోడీ గారు దోస్తులుగా ఉన్నటువంటి అంబానీ, ఆదానీలకి అమ్మేయడానికి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీనిని ప్రతిఘటించడం కోసం మోడల్గా మేము ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు పెట్టాము. మోడీ గారు ఇంకా స్పీడ్ పెంచితే మా ఉద్యోగ సంఘాలు, మా జేఏసీలు, నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజనీర్స్, భారతదేశంలోనూ ఒక పెద్ద పిలుపునివ్వబోతా ఉన్నాం. మన తెలంగాణలోనూ కూడా తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీగా దీని మీద కూడా పెద్ద ఎత్తున ప్రతిఘటన చేయబోతా ఉన్నాము. ఇది 2025 విద్యుత్ సవరణ బిల్లు. దాంతోపాటు మన రాష్ట్రంలో మన కాంగ్రెస్ సర్కార్, రేవంత్ రెడ్డి సర్కారు 3వ డిస్కామ్ని తీసుకురాబోతా ఉంది. ఉన్న డిస్కామ్లు నష్టాల్లో ఉన్నాయి. మరి 3వ డిస్కామ్ ఎందుకోసం అంటే ఆ ఎన్పిడిసిఎల్లోను, ఎస్పీడీసీఎల్లో ఉన్నటువంటి రైతులు, అంటే అగ్రికల్చర్ సర్వీసుల్ని, అట్లే ఉచిత విద్యుత్ ఇస్తున్నటువంటి సర్వీసుల్ని, ఇంకా ఏదైతే ఫ్రీ కరెంట్ ఇస్తున్న గృహజ్యోతి, ఇట్లాంటివి ఇవన్నీ కలిసి ఒక డిస్కామ్ కింద తీసుకొస్తారట. ఆ డిస్కామ్ కింద తీసుకుని వెళితే మిగిలిన డిస్కాముల పరిస్థితి ఏంటి? ఇది కేవలం ప్రభుత్వం మట్టుకు మాత్రం ఆ డిస్కామ్ కింద మేము సబ్సిడీ ఇస్తాము, కొంత అమౌంట్ పే చేస్తాము, ఏదైతే అంత ఉందో, ఎంత అయితే కరెంట్ ఖర్చు అవుతుందో దానికి మాత్రం మేము రీపేమెంట్ చేస్తాము. మిగిలిన ఎన్పిడిసిఎల్, ఎస్పీడీసీఎల్లో అవి ఏమైనా గంగలో దూకనివ్వండి, అవి మునిగిపోనివ్వండి, మాకు సంబంధం లేదు అని చెప్పి రోజు రోజుకి నష్టాలు పెంచే ప్రయత్నం చేసి ఆ రకంగా ఎక్కువ నష్టాలు వస్తున్నాయి. కాబట్టి
ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేస్తున్నారనేది మాకున్నటువంటి అనుమానం. అంటే కేంద్రంలో బీజేపీ సర్కార్, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్, ఇద్దరు పార్టీలు వేరు, పేర్లు వేరు, కానీ ఆలోచన విధానాల్లో మట్టి మాత్రం ప్రైవేటీకరణ చేయడమే. దీనిని కూడా మేము వ్యతిరేకించడానికి సిద్ధపడతా ఉన్నాము. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కారు, మన తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కారు 3వ డిస్కాం ప్రయత్నాలను తక్షణమే విరమించుకోవాలి. విద్యుత్ శాఖ మంత్రి మట్టి విక్రమార్క గారు చెప్పారు ఏప్రిల్ 1 నుంచి మేము దీన్ని అమల్లోకి తీసుకొస్తామని. మేము చెప్తా ఉన్నాం జాయింట్ యాక్షన్ కమిటీగా ఇటువంటి డిస్కామ్ని ఏర్పాటు చేయడానికి మేము పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం. దీన్ని అడ్డుకుంటాం, ఎట్టి పరిస్థితులను అడ్డుకుంటాం. అడ్డుకుని అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఉన్నటువంటి లక్షల కోట్ల రూపాయల ఆస్తుల్ని ప్రైవేటు వాడికి దానాదత్తం చేయడం కోసం కాంగ్రెస్ సర్కారు తెలంగాణలో ప్రయత్నం చేస్తూ ఉంది. దాని ప్రయత్నమే 3వ డిస్కాము. అంతేకాదు ఇప్పుడున్నటువంటి డిస్కాముల్లోంచి ఆ డిస్కాముల నుంచి కొన్ని సర్వీసులు, ఈ డిస్కాముల నుంచి కొన్ని సర్వీసులు, అక్కడ ఉన్నటువంటి సబ్ స్టేషన్స్ కొన్ని తీసుకుని అది కొత్తగా మాకు కొత్త డిస్కామ్ వచ్చిందని చెప్పి ఆ పేరు మీద బ్యాంకులకి లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకురావడానికి కూడా వెళ్తారనేది మాకున్నటువంటి అనుమానం. దాంతోపాటు స్మార్ట్ మీటర్లు ఫిట్ చేస్తారు. అంటే ఇప్పటికే రైతు దివాలా తీసి గిట్టుబాటు ధర లేక, సరైనటువంటి పంటలు లేక, గాలి దుమారులు, తుఫాన్లు, వరదలు వచ్చి రైతులు నష్టపోతూ ఉంటే మళ్ళీ రైతులకు వెళ్ళే ఫీడర్లకి, ట్రాన్స్ఫార్మర్లకి స్మార్ట్ మీటర్లు ఫిట్ చేస్తారట. అంటే ముందు రైతులకు ఫిట్ చేస్తారు, బిల్లు మేమే పే చేస్తున్నాం, మీకు వచ్చిన కష్టం ఏంటి స్మార్ట్ మీటర్లు ఫిట్ చేస్తానని చెప్పి రైతులను ఒప్పిస్తారు. మెల్లమెల్లగా రైతులకి స్మార్ట్ మీటర్లు పెట్టిన తర్వాత డొమెస్టిక్ సర్వీస్ గృహ వినియోగదారులకు పెడతారు, అందరికీ పెడతారు. అంటే ఇది ఎవరి కోసం? దీని మీద కూడా మేము వ్యతిరేకించదలుచుకున్నాము. కాబట్టి ఈ దేశంలోనూ, ఈ తెలంగాణలో ఉన్నటువంటి రైతులు, వినియోగదారులు, కాలనీ అసోసియేషన్స్, గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళు అందరూ కూడా మా యొక్క మేము ఎందుకు పోరాటం చేయదలుచుకొస్తున్నాము 3వ డిస్కామ్ కోసం అనేది మీరందరూ కూడా గమనించాలి. రాబోయే రోజుల్లో మా విద్యుత్ ఉద్యోగుల యొక్క జాయింట్ యాక్షన్ కమిటీ రైతులు, వినియోగదారులను అందరినీ కలుపుకుని ఒక పెద్ద ఎత్తున పోరాటం చేసి ఇప్పుడు ఏ సిస్టమ్ అయితే ఉందో ఆ సిస్టమే కొనసాగాలి తప్ప 3వ డిస్కాము ఇంకొక డిస్కామ్ అని అంటే కనుక చూస్తూ ఊరుకునేది లేదు. ఖచ్చితంగా ప్రతిఘటిస్తాము. దానికి ఏం జరిగినా కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సర్కారే బాధ్యత వహించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా 3వ డిస్కామ్ని మట్టి మాత్రం గ్యారంటీగా మేము సిఐటి యూనియన్గా, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్గా ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాము, ప్రతిఘటిస్తాము కూడా. థ్యాంక్ యూ.